అమ్మయ్య, వచ్చావారా? నీ పెళ్ళాము నీ తమ్ముణ్ణి చంపేస్తుందిరా. దేంతో అమ్మా? కత్తితోనా గొడ్డలితోనా? ఇంగ్లీష్తో. దాంతో ఎలా చంపుతారమ్మా? అలా కూడా చంపొచ్చా? రేయ్, నువ్వింకొక్క మాట మాట్లాడితే నేను నిన్ను చంపుతా. అది కాదమ్మా, ఎందుకు నీకు అంత కోపం వస్తుంది? కోపం రాకపోతే ఏం చేస్తుందిరా? మీ తమ్ముడికి ఒక మంచి సంబంధాన్ని చూద్దాం మీ చుట్టాల్లో అన్నావు. ఇంతవరకు ఆ పని మీద ఏమైనా శ్రద్ధ పెట్టావా? ఇప్పుడు చూడు, ఆ వచ్చిరాని ఇంగ్లీష్ వెధవకి నీ పెళ్ళాం ఇంగ్లీష్తో కరెక్ట్గా తగిలేసరికి ఏం సమాధానం చెప్పలేక బిక్కమొహం వేస్తూ రోజు చస్తూ బతుకుతున్నాడు. నువ్వు నీ పెళ్ళాం ఎక్కడికైనా వెళ్తారా? ఇక్కడే ఉండి వాణ్ణి చంపుతూ నన్ను చంపుతారా? అది కాదమ్మా. ఏది కాదమ్మా? ప్రతి దానికి అది కాదమ్మా, అది కాదమ్మా, ఇది కాదమ్మా అంటూ ఉంటావు. నాకు సంబంధం చూసి పెళ్లి చేస్తా అన్నావు, ఏమైందిరా? ఇప్పుడు నాకు సంబంధం చూసి పెళ్లి చేస్తావా, లేకపోతే నీ పెళ్ళంతో ఇంగ్లీష్తో నన్ను చంపేస్తూ ఉంటావా? ఏదో ఒకటి తేల్చు. నాకు సంబంధం చూస్తావా లేదా? రే అన్నయ్య, ఉండురా, రేపే నీకు ఒక మంచి సంబంధం తీసుకువస్తాను. నేను అది చెప్పడానికే వచ్చాను. ఇక్కడ ఇల్లు కూడా రెడీ అయిపోయింది. రేపే మనం ఆ ఇంటిలోకి వెళ్ళగానే మనకి పెళ్ళి వాళ్ళు వస్తారు. అమ్మాయిని చూసుకొని ఓకే అనుకుంటే పెళ్ళి చేసుకుందువు, సరేనా? అమ్మయ్య, ఇప్పుడు నా మనసు కులాసాగా ఉందిరా. వెంటనే రేపు సంబంధం కుదిర్చి వీడికి పెళ్లి చేసేరా. వీడి పోరు తట్టుకోలేకపోతున్నాను. సరే అమ్మా, అలాగే చేద్దాం. రేపే పెళ్లి చూపులు. ఇదేమిట్రా, పెళ్లి కూతురు తీసుకురమ్మంటే దయ్యాన్ని తీసుకొని వచ్చావు? అది కాదమ్మా, తను దెయ్యం కాదు, పెళ్లి కూతురే. తను ఒక మేకప్ వేసుకుందంట, అది 3 రోజుల వరకు తీయకూడదంట. అందుకే పెళ్లి కూతురు ఇలా ఉంది. అదే కాక ఈమెకి ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా వస్తుంది. ఒకసారి అన్నయ్యకు చూపించి పెళ్లి చేసేద్దామా? అది సరే, పెళ్లి కూతురు అమ్మా నాన్న ఎక్కడ్రా? ఇక్కడ ఎవరూ లేరు. పెళ్లి కూతురు అమ్మా నాన్న పని మీద బయటికి వెళ్ళారమ్మా. వాళ్లకు చాలా బిజీ షెడ్యూల్ ఉంది, తర్వాత వస్తామని చెప్పారు. ఒరే పెద్దోడా, వచ్చావా? ఇదిగో పెళ్లి కూతురుని చూసుకో. తను దెయ్యం కాదన్నయ్య, పెళ్లి కూతురే. ఈమె పెళ్లి కూతురా? ఓరి నాయనా, ఇదే పెళ్లి కూతుర్రా దేవుడా! నేనే పెళ్లి కూతుర్ని. నేను ఒక చిన్న మేకప్ వేసుకున్నాను, అందుకే నేను ఇలా తయారయ్యాను. మనం లోపలికి వెళ్ళి పర్సనల్గా మాట్లాడుకుందామా? రండి వెళ్దాం. వెళ్ళన్నయ్య, పిలుస్తుందిగా. ఓ నాయనో, ఏంట్రా దయ్యాన్ని తీసుకొచ్చి నన్ను రూమ్లోకి పంపిస్తున్నారు? ఏమవుతుందో ఏంటో. మీ పేరు చెప్తే మనం మొదలు పెడదాం. ఏంటే మొదలు పెట్టేది? అష్టాచమ్మ చమ్మా చెక్క. మీరింకా టెన్షన్గా ఉన్నారనుకుంటా. టెన్షన్ పడకండి, కూల్గా ఉండండి. నువ్వు నా దగ్గర రాకు. నువ్వు నాకు దగ్గరకు వస్తే చేమలు జర్రలు పాకినట్టుంది. అమ్మా, హే, ఇంత చెప్పినా నీకు అర్థం కాదా? దంగా ముఖం ఎదవా. లేకపోతే ఒక్కసారి చెప్తే వినవారా నువ్వు? నేను ఎంతో పద్ధతిగా మాట్లాడుతుంటే నువ్వు మాత్రం ఎందుకురా ఇంత ర్యాష్గా మాట్లాడుతున్నావు? నిన్ను ఎలా కొడతానో చూడరా. ఏమిటన్నయ్యా, ఏం జరిగింది? నిబ్బంది జరిగింది. దొంగ ముఖం ఎదవా. అమ్మా, అన్నయ్య. ఒరే ఒరే, ఏమిట్రా వాణి తంతున్నావు? ఏం జరిగింది? నాకు పెళ్లి వద్దు, ఏమీ వద్దు. నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను తప్పితే అసలు పెళ్ళే చేసుకోను. పదవే ఇంటికి వెళ్ళిపోదాం. ఈ ఎదవ ఏది ఒక పట్టాన సవ్యంగా జరగనీయదు. ఈ పెళ్లి కూడా పెటాకులయ్యిందన్నమాట.